ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు నీళ్లిస్తే కేటీఆర్ అవి కాళేశ్వరం నీళ్లని అనడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 10 ఏళ్లలో కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్ నగరానికి తరలించలేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాలను తరలించే గొప్ప కార్యక్రమం ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల గొప్ప రాష్ట్రంగా మార్చినటువంటి వాళ్ళే మళ్ళీ మాట్లాడే మాట చూస్తుంటే హాస్యాస్పదంగా కూడా కనిపించేటువంటి సందర్భం. హైదరాబాద్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు తీసుకుపోయేటువంటి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తుంటే కాళేశ్వరం కూలిందంటారు కదా, మరి ఈ నీళ్లు కాళేశ్వరం కదా అనే మాట ప్రజలు ఇంకా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్కు తీసుకువెళ్ళే నీళ్లే కానీ, ఎంఎండికి వచ్చిన నీళ్లే కానీ, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినప్పుడు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారానే నీళ్లు తీసుకొస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కూలింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గర చుక్క నీరు ఆపడం లేదు, ఆపినట్టయితే ఈ బ్యారేజీలు కూలిపోవడానికి దాని తద్వారా కింద 40 గ్రామాలకు ఇబ్బంది, భద్రాచలం, దేవాలకు ఇబ్బంది అని చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి మనం నీళ్ళు ఆపుతలేము. పోయినసారి ఆపలేము, ఈసారి కూడా ఆపుతలేము. అక్కడ మేడిగడ్డ దగ్గర